వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఎనర్జీ. సో ఏంటి వాళ్ళ విశేషాలు? మండే అని బాధల్లో ఉన్నారు కదా మీరంతా. వీకెండ్ అయిపోయిందనేగా. మన ఆనందంగా ఉంటే ఎవ్రీడే వీకెండేరా. కానీ అప్పుడప్పుడు కాలేజీలు వాటికి వెళ్తూ ఉండాలి, లేకపోతే ఇంట్లో డౌట్ వచ్చింది. కష్టమాను టిక్ టాక్ అంటే కష్టం కదా. ఓకే, సో వీకెండ్స్ ఏం చేశారు పనికొచ్చేవి? ఈ వీకెండ్ నేను నిత్య యవ్వనంగా ఉండే మందు తయారు చేసా. అది ఎలా అంటే ప్రదీప్, నీ ఫోటోని నీళ్ళలో నానబెట్టి కొంచెం పాలు వేసి రోజ్ వాటర్ వేసి మిక్సీలో వేసి జ్యూస్గా తయారు చేసి రోజు ఒక స్పూన్ తాగితే నీలా యంగ్గా యూత్గా ఉండిపోవచ్చు. ఇదంతా ఓకే. ఫోటో నానిందా? మిక్సీలో వేసినప్పుడు ఫోటో కూడా ఉందా? అయ్యి అమాయకురాలా. ఈ విషయం తెలియక మామూలు రోజు 11 ముందు పరిగెడుతున్నారు. అయ్యో. ఈ వీకెండ్ నేను విజయానికి 5 మెట్లు అనే పుస్తకం చదివాను. నాకు అర్థం కాని ఏంటంటే దాంట్లో స్టోరీ ఉంది కానీ 5 మెట్లు ఎక్కిందో వాడు రాయలే. ఈ వీకెండ్ మొత్తం అది ఆలోచిస్తూ కూర్చున్నా. అది మెట్లు ఎక్కుతూనే చదవాలి. అది దిస్ ఇస్ గీత. ఓకే. ఈ వీకెండ్ అంతా నేను పచ్చదనం పరిశుభ్రత అనే కార్యక్రమం చేపట్టి రోడ్స్ అంతా నీట్ గా ఉంచుదాం అనుకున్నా. బట్ హైదరాబాద్ లో ఎప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల చేయలేకపోయా. ఇప్పుడు ట్రాఫిక్ లేని టైం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. నాకు వీకెండే ఖాళీ ఉంటుంది. రోడ్డు మీదే క్లీన్ చేయాలా? అంతే కదా మరి. ఇంకా శుభ్రత పరిశుభ్రత పకీజా. వెరీ గుడ్. 2 రూపీస్ కాయిన్ తీసుకుంటారు వాళ్ళు. ఈ వీకెండ్ నేను కోటికల్లో మంచి డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నా భయ్య. 3 షర్ట్లకు 100 అన్నాడు. నేను 4 అడిగా, ఇవ్వను అన్నాడు. సరేలే అని కొనుక్కున్న తర్వాత బాగలేదని వానికి వద్దన్నా. వానికి నాకు లొల్లయింది. వాడు నన్ను కొట్టా, నేను హాస్పిటల్లో పడ్డా. నాకు వీకెండ్ అని అప్పుడు అర్థమైంది. అరే బా వీక్ ఉన్నావు నువ్వు ఈ వీకెండ్ లో. అందుకే నువ్వు కోటి ఉమెన్స్ కాలేజ్ ఉందా, కొంచెం దాటాక స్టేట్ బ్యాంక్ వచ్చిద్దా, లెఫ్ట్ సైడ్ లో షాప్ లో కొరు 100కి 4 సేమ్ ప్లేస్. తెలిసిపో తెలీదు. ఓకే, నెక్స్ట్ టైం కొంటా బ్రో. నా పేరు చెప్పు, 20% డిస్కౌంట్. సో ఈ వీకెండ్ నేను ఎట్లా ఎంజాయ్ చేశానంటే, మా గర్ల్ ఫ్రెండ్ది పెళ్ళి ఉంది భయ్య. మా గర్ల్ ఫ్రెండ్ అనుకో, నా గర్ల్ ఫ్రెండ్ అనాలి. అదే అంటే నా గర్ల్ ఫ్రెండ్ పెళ్ళి ఉండింది. సో ఆ పెళ్లికి వెళ్ళాను మా ఫ్రెండ్స్. భోజనాలు ఎలా ఉన్నాయి? బాగున్నాయి భయ్య. వంకాయ మసాలా కర్రీ పెట్టారు, చాలా బాగున్నాయి. ప్రదీప్ ని అడిగానని చెప్పమంది. భోజనం బాగుంది కదా? బాగుంది భయ్య. మన ఫ్రెండ్స్ హ్యాపీ కదా? బాగా. వెళ్ళిన పని అయిపోయింది. అది మన గర్ల్ ఫ్రెండ్ హ్యాపీ అని. ఆవిడ హ్యాపీ లేదు కానీ మనం ఎందుకు హ్యాపీ అంటే, త్రుట్లో తప్పిన పెను ప్రమాదం. ఆడెవడో నాశనం. దిస్ ఈస్ హారిక. సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. ఈ వీకెండ్ మా ఇంటికి రిలేటివ్స్ వచ్చారు. వాళ్ళు దుబాయ్ నుంచి వచ్చారు. వచ్చేటప్పుడు అక్కడ నుంచి ఇసుక తీసుకొని వచ్చారు. అక్కడ ఇసుకని ఇక్కడ వేసి అండ్ అంటే నాకు చెప్పడం మాకు కూడా వినడానికి రావట్లేదు. దుబాయ్ నుంచి మా రిలేటివ్స్ వచ్చారు. ఎవరైనా దుబాయ్ నుంచి వస్తే డ్యూటీ ఫ్రీలో ఏమైనా తేవాలి తప్ప నాకు ఇసుకని గిఫ్ట్ గా తీసుకొని వచ్చారు. అది ఇక్కడ చల్లితే తవ్వుతే ఆయిల్ వస్తుంది అన్నారు. 2 days నుంచి తవ్వుతానే ఉన్నాను, ఆయిల్ రాలేదు. కానీ మా ఏరియాలో ఉన్న డ్రైనేజ్ పైప్ లీక్ అయ్యి అందులో వాటర్ అంతా మా ఏరియాలోకి వచ్చి అంతా గలీజ్ అయిపోయింది. మీ దుబాయ్ చుట్టాలు అడిగానని చెప్పమ్మా. ఆదా పరిచయం. ఈ వీకెండ్ నేను మార్చ్లో మొక్కలు నాటడానికి వెళ్ళా. అయితే మొక్కలు నాటడానికి మొక్కలు వాటర్ తీసుకెళ్ళా, కానీ తవ్వడానికి గుణపం తీసుకెళ్ళలేదు. సో ఏం చేసా, మళ్ళీ ఎర్త్కి రిటర్న్ గుణపం కోసం ఎర్త్కి రిటర్న్ వచ్చేసరికి వీకెండ్ అయిపోయింది. వెనకటికి ఇలాగే ఒకడు చిప్స్ పట్టుకెళ్ళడం మర్చిపోయాడంట. హాయ్ ప్రదీప్. సూపర్, భలే ఉంది మీ పేరు. మీ పేరు మళ్ళీ చెప్పండి. సూపర్. స్పెల్లింగ్ చెప్పండి. వా, అద్దరిపోయింది. సూపర్. ఎప్పటి నుంచి చేస్తున్నారు విజులు? 10th తర్వాత నుంచి. ఎవరు నేర్పించారు? మా వదిన. ఓహో, ఆవిడ్ని కూడా అడిగారని చెప్పమ్మా. సరే చెప్పండి. నేను ఈ వీకెండ్ ఏం చేశానంటే
అందరూ బాగుండాలని చల్లగా ఉండాలని చెప్పేసి హిమాలయాలకు వెళ్ళి 1000 టన్నుల మంచుగడ్డను తీసుకొని వచ్చి అందరి ఇంటి పైకప్పు పైన చల్లేశాను అనమాట. అందరు ఏమనుకున్నారంటే నాకు పిచ్చి అనుకొని ఈ వీకెండ్ 2 days కూడా నన్ను ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేశారు. అసలు ఈ రోజుల్లో మంచి చేద్దాం అనుకున్నా ఏం జరగట్లేదు. కానీ మీరు 2 రోజులు అక్కడున్నా, ఒక రోజు ఇక్కడున్నా సేమ్ అంతే. ఈ వీకెండ్లో నేను ఏం చేశానంటే విక్టరీ హోటల్లో స్టే చేశా. అక్కడ హౌస్ కీపింగ్కి ఫోన్ చేసి టీ ఇద్దామని చెప్పా. అయితే అప్పుడు ఆమె కాఫీ తెచ్చింది. అయితే గొడవపడి ఖాళీ చేసి అలా వీకెండ్ అయిపోయింది. అందుకేనన్నా టీ కాఫీలు ఆర్డర్ చేస్తే హౌస్ కీపింగ్ చేయకూడదు, రూమ్ సర్వీస్ చేయాలి. హాయ్ ప్రదీప్ అన్నయ్య. నేను ఈ వీకెండ్ ప్రపంచమంతా చూద్దామని సైకిల్ తీసుకొని బయటికి వెళ్ళా. దారిలో ప్రభాస్ కారు టైర్లో గాలి అయిపోయి ఆగిపోయింది. అందుకని నా సైకిల్లో గాలి తీసి ఆయన టైర్కి ఎక్కించి పంపించి నేను తిరిగి వచ్చేసరికి వీకెండ్ అయిపోయింది. ప్రాబ్లం లేదు, చెల్లెమ్మేవు కదా, సేమ్ టాలెంట్ ఉండిద్ది. ఈ వీకెండ్ నేను సిమ్లా వెళ్ళాను. ఎక్కడుంది? సిమ్లాలోనే ఉంది. ఓ పెద్ద పంచది. అక్కడ యాపిల్ చెట్టు కింద కూర్చున్నాను. యాపిల్ పడుతుందేమో అని వెయిట్ చేశాను. యాపిల్ పడింది. న్యూటన్కి ఫార్ములా వచ్చింది, నాకు రాలేదు. ఇంటికి వచ్చేలోపు వీకెండ్ అయిపోయింది. ఎంతకి యాపిల్ తెచ్చావా అక్కడ ఉంచేసావా? తెచ్చావు కదా. సిమ్లా ఎక్కడుందో తెలుసా? భూమి పైన ఉంది. న్యూటన్ లాస్ తెలుసా? తెలుసు. అలాగే ఉంటే ఎవరికి చెప్పమాక. అయితే ఈ వీకెండ్ నేను మా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే ఉండే అన్న, గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. తనకన్నా అందమైనది ఇద్దామని చెప్పేసి ఆలోచిస్తుంటే నెలవంక గుర్తొచ్చింది. ఆవిడెవరు? మూన్ నెలవంక. ఓకే హాఫ్ మూన్. అయితే తీసుకొద్దామని వెళ్ళి అక్కడ చూసేసరికి అక్కడ ఫుల్ మూన్ ఉందన్న. ఎందుకంటే అది ఫుల్ మూన్ డే. ఓ 10 రోజులు ఆగి ఉండొచ్చు అక్కడే. అయితే ఆడి వరకు వెళ్ళేసరికి టైం వేస్ట్ అయిపోయింది, వీకెండ్ కూడా అయిపోయింది. ఎవరైనా వాళ్ళకంటే అందమైన వస్తువు ఇవ్వాలనుకుంటే అద్దం తీసుకెళ్ళి ఇవ్వాలి. వెంటనే వాళ్ళ క్లారిటీ వచ్చింది. ఓకే, ఎలాంటి సమయంలో మీకు ఛాలెంజ్ చేయాలనిపిస్తుంది? ఐఎమ్ అష్మా. చూడు ప్రదీప్, ఇక్కడే ఇలాగే నీకు ఇప్పుడే ఛాలెంజ్ చేస్తున్నా. 1వ తారీఖు నేను షోకి వచ్చానని నీకు తెలిసేలాగా చేస్తా. 1 దాకా ఎందుకు? నువ్వు ఆల్రెడీ వచ్చావుగా. ఆ రోజు తెలిసేలాగా చేస్తా. ఆ రోజు ప్రోమో వేస్తారనుకుంటా. 21వ తారీఖు రోజు ఈ షో టెలికాస్ట్ అయ్యేలాగా చేస్తా. 1 రోజు తెలుస్తుంది, 25 టెలికాస్ట్ అయ్యింది. ఓకే, 8 కూడా కంఫర్టబుల్. 31st రోజు నీకు ప్రపోజ్ చేస్తా. అంతే. ఫస్ట్ అబ్బా, ఇప్పుడు 31st వరకు ఆగాల. సరే 31st కలుద్దాం. ఇప్పుడే చేస్తా నీకోసం. 31st కలుద్దాం. అమ్మో, మనం February 31st కలుద్దాం మనం. ఓకే, లేదు Jan 31st. థ్యాంక్ యూ. నా పేరు రమేష్. నేను మా ఊర్లో వినాయక నిమజ్జనానికి డ్యాన్స్ చేశాను. అయితే మా ఫ్రెండ్స్ వచ్చేసి నీకు డ్యాన్స్ రాదా అని అడిగారు. అయితే నేను ఎప్పటికైనా ఫ్యూచర్లో యాంకర్ ప్రదీప్ అన్న డ్యాన్స్ కంటే నేను చాలా పెద్ద డ్యాన్సర్ అవుతానని ఛాలెంజ్ చేశాను. దానికి ఛాలెంజే చేయక్కర్లేదురా. బ్రూ ప్రపంచంలో డ్యాన్స్ చేసేవాడు అందరూ నాకంటే బెటర్ డ్యాన్సర్లే. ఛాలెంజ్ అంటే ఒకటే చేస్తా, ఇన్ మై క్లాస్ ఓన్లీ. వాట్ ఈస్ దట్? ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టి దొరికినప్పుడు నెక్స్ట్ టైం స్లిప్ పెట్టి దొరకకుండా పాస్ అవ్వడం. ఇంగ్లీష్ లో మాట్లాడుకుందామా? వాట్ ఈస్ ద ఛాలెంజ్ యు మేక్డ్? ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టి దొరికినప్పుడు ఇంగ్లీష్ నో ప్లీజ్. నో నా అంత ఇంగ్లీష్ మీకు రాదని నా భయం. పర్లేదురా. నో డిక్షనరీ. మళ్ళీ ప్రదీప్ వాళ్ళ ఫ్యాన్స్ ఫీల్ అవుతారు కదా. నో మా వాళ్ళకు కూడా రాదు. మేమంతా ఒకటే బ్యాచ్. వాట్ హ్యాపెండ్ ఈస్ యు ఛాలెంజ్ మేక్డ్? సార్ తెలుగులో చెప్పేస్తా. ఓకే, దాన్ని అనుకో, లోపల అనుకుని ఇంగ్లీష్ లేపు. నో కెన్ ఐ సిట్? నో అది చూడు, అది ఇంగ్లీష్లో అడిగావు కదా, అలాగే ఆన్సర్ ఇంగ్లీష్లో అయిపోయాలి. నో పోలే, తెలుగులో చెప్పు. ఎగ్జామ్ వల్ల స్లిప్ పెట్టి దొరికినప్పుడు నెక్స్ట్ టైం స్లిప్ పెట్టి దొరకకుండా పాస్ అవ్వడం, ఛాలెంజ్ చేయడం. సగం అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి అందులో. స్లిప్, ఎగ్జామ్స్, ఛాలెంజ్ 3 ఉన్నాయి. దొరకడం ఒక్కటే తెలుగులో ఉందిరా. క్యాచ్ చేయడం. అబ్బా, దొరకడం అంటే క్యాచ్ చేయడం.
ఏ ఊరికి మహేష్ ఏమనుకోవద్దు, Okay, okay. సరదాగా సరే. Okay, okay. నాకు కూడా అర్థం కాదు ఇంగ్లీష్. నేనైతే అడవికి వెళ్ళి సింహం గుహలోకి వెళ్ళి సింహంతో ఛాలెంజ్ చేస్తా. నువ్వైతే అరుపులే, నేనైతే మెరుపులే అని. అదేం చేస్తుంది? ఇలానే చూస్తూ ఉంటది. అది చూసి వెళ్ళిపోయిందా లోపల సింహం? లేదు, నా దగ్గరికి వస్తుంది పోకుండా, ఎటు పారిపోకుండా నా దగ్గరే ఉంటది. ఏది ఇప్పుడు చెప్పు ఆ డైలాగు. నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నువ్వు అరిస్తే అరుపులే, నేను అట్లా చెప్తారా లయర్కి? నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. ఓకే, థ్యాంక్ యూ. ఒక రోజు గుడ్డు పెట్టే కోడి ఒక రోజు పెట్టకపోతే కోడితో ఛాలెంజ్ చేసే భయ్య. ఏమని? ఈ రోజు సాయంత్రం కల్లా నీతో గుడ్డు పెట్టేస్తా అని ఛాలెంజ్ చేసే, లేకపోతే మీసాలు తీసుకొని తిరుగుతానని ఛాలెంజ్ చేసే భయ్య. హే హీస్ గ్రహాంతరవాసి. గుడ్డు పోయింది. నేను ఎవరికైనా అమ్మాయికి ప్రపోజ్ చేసినప్పుడు ఆ అమ్మాయి చెప్పు తెవుతా అంటే నేను చెప్పు తెవుతా అని ఛాలెంజ్ చేసి చూపిస్తా. నేను కొట్టినా తెగదని ఛాలెంజ్ చేస్తావు. మంచి షాప్ లో కొన్నట్టుంది. నేను గోరింటాకు పెట్టుకున్నప్పుడు అది సరిగ్గా పండకపోతే మా ఫ్రెండ్ అన్నది నీకు మంచి హస్బెండ్ రారు అనేసి అన్నది. కానీ నేను చెప్పాను, నేను దాంతో ఛాలెంజ్ చేశాను అనమాట, నాకు ప్రదీప్ లాంటి మంచి మొగుడు వస్తాడు అనేసి. మరి గోరింటా పెట్టుకోకర్లేదా? పెట్టుకున్నా పండకపోయినా నాకు మంచి మొగుడు వస్తాడు అనేసి ఛాలెంజ్ చేశాను. మరి ఎలా ఇప్పుడు పండిన వాళ్ళ పరిస్థితి ఏంటి? నీకు మంచి మొగుడు వస్తాడు, ఎట్లాగో పండినా పండకపోయినా మంచి మూడు వస్తాడు. అంతే కదా? అంతే, మీలాంటి మంచి మొగుడు. ఆకులు రుద్దడంలోను చేతిలో పండడంలోనూ ఉండదు కదా అది. అసలు అవును, మనం మంచి ఉంటే మనకి మంచి వాళ్ళు వస్తారు. అంతే కదా? ఏం చదువుతాం అమ్మా? బీటెక్ 3rd year. చాలా టైం వదిలే, కూర్చో. బీటెక్ కంప్లీట్ అయ్యేటప్పుడు 82%తో టెంపరేచరా పర్సంటేజ్ తో బయటకు వచ్చి జాబ్ కొడతానని డాడీతో ఛాలెంజ్ చేశా. మార్కులా అటెండెన్సా? అటెండెన్స్ కాదు. నాకు 82% అటెండెన్స్ తెలుసా, 4 ఏళ్ళు కలిపి. అరుంధతిలో పశుపతిలా నన్ను భయపడడానికి వచ్చి ప్రయత్నించినప్పుడు నేను అరుంధతిలా మారి నన్ను ఏం చేయలేవరా అని భయపెడతా అని ఛాలెంజ్ చేస్తా. ఏది ఒకసారి డైలాగ్ చెప్పమా. వస్తాయి బొమ్మాలి. మీరందరూ పశుపతిలా? ఆవిడ చెప్తుంది కదా, చెప్పు. వస్తాయి బొమ్మాలి. Yes, how can I help you? I want one selfie. No, Pashupati, you're black fellow. హాయ్ ప్రదీప్ మామా, ఐఎమ్ అనుభవ్య. నేను ముంబై వెళ్ళి కాజల్తో ఛాలెంజ్ చేస్తా. ఈ విజయదశమియే మీకు లాస్ట్ అని, ఆలోపు ప్రదీప్ని వదిలేయలేకపోతే మీ ప్రాణాలు వదిలేస్తారని. పాపం కాజల్కి అర్థం కాలేదు కాబట్టి బతికిపోయింది. తెలుగులో ఛాలెంజ్ చేసి ఉంటారు ఆవిడతో. ఠీకే అని ఉంటుంది ఆవిడ. ప్రదీప్, దిస్ ఈజ్ నవ్య. డిపి ఎఫ్బిలో పోస్ట్ చేస్తే నీకంటే నాకు ఎక్కువ లైక్స్ వస్తాయని ఫ్రెండ్ తో ఛాలెంజ్ చేస్తా. ఈసారి ఎక్కువ లైకులు కావాలనుకో అని పెట్టి దిగు. ఎలా? దిగింది పెడితే ఎక్కువ లైక్స్ అవన్నీ కామనే, వెరైటీగా ఉండాలి. డిపి ఎలా పెట్టారు? మూతి. అబ్బా, పర్ఫెక్ట్. మళ్ళీ పెట్టు. అదే సూపర్, గ్యారంటీ వస్తాయి లైకులు. హాయ్ ప్రదీప్ అన్న, నేను మీతోనే డాన్స్ చేయాలనుకుంటున్నాను. తప్పకుండా. మీ పేరు? వాసవి. రోల్ నెంబర్? మా ఫ్రెండ్తో ఛాలెంజ్ చేసి ఇప్పుడు మీతో డాన్స్ చేస్తా. ఓ వెరీ గుడ్. మీ పక్కన ఎవరు? మీ ఫ్రెండా? అవును. హాయ్, మీ పేరు? పూజిత. నువ్వేం చదువుతున్నావు? LKG. ఫస్ట్ టైమా? ఏ స్కూల్? LKG. వెల్ డన్, థ్యాంక్ యూ. దిస్ ఈస్ భవానీ. జాతర టైంలో నేను ప్రసాదం కోసం గుడికి వెళ్ళినప్పుడు ప్రసాదం అయిపోతే మా ఫ్రెండ్స్తో ఛాలెంజ్ చేస్తాను.
ప్రసాదం తీసుకొస్తా ఎట్లా అయినా అని చెప్పేసి. నువ్వు వెళ్ళిందే ప్రసాదం కోసం కదా. మొత్తం బ్యాచ్ అలాగే ఉన్నారు మీరు అంతా. నువ్వు నేను సేమ్ బ్యాచ్ కదా. సేమ్ బ్యాచ్, అందుకే నేను ముందే లైన్లో ఉంటా. మంగళవారం ఉడకబెట్టిన శనగలు, శుక్రవారం పులిహార. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మనం గేమ్ ఆడదాం. ఓకే, ముగ్గురు ఫ్రెండ్స్ కావాలి. ఓకే, ముగ్గురు ఉన్నారు. ఇద్దరు ఇంకోని లిఫ్ట్ చేస్తారు. వాళ్ళ మెల్ల దండ ఉంటుంది, దండ చివరిలో సొరకాయ ఉంటుంది. సొరకాయని బొచ్చులో పెడతారు, అందులో బాల్ పెడతారు. మీరు ముందుకు వెళ్ళినప్పుడు సొరకాయతో పాటు బొచ్చి ఈడ్చుకుంటూ రావాలి. ఈ సర్కిల్లో రౌండ్ వేయాలి, అక్కడ దాకా వెళ్ళాలి. ఆ బాల్ తీసి పెద్ద బొచ్చులో వేయాలి. అంతే, అయిపోయి. రెడీ, 3, 2, 1 గో. రైట్, వెళ్ళిపోండి. మస్తు మజా పెంచే ఓ మత్తు మందు నేను మీ ఎనర్జీకి పోరు స్పీడ్ ఇస్తాను. అందుకే నేను మీకోసం వచ్చాను. ఫుల్ స్వింగ్ లో నాతో ఊగిపోండి. ఓకే, వెల్ డన్, సూపర్. వావ్, చాలా బాగా ఆడారు. అసలు మేము అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఫస్ట్ అనుకున్న రింగ్ కూడా ఎగిరిపోయింది. బట్ ఎట్టి పరిస్థితుల్లో 3 బాల్ అక్కడ దాకా తీసుకెళ్లారు. వెల్ ప్లేడ్, సూపర్. ఇప్పుడు బాయ్స్ ఇంకొంచెం వెరైటీగా ఉండిద్ది. రండి, ముగ్గురు రండి, లాస్ట్ ముగ్గురు రండి. ఫ్రెండ్స్ ఇద్దరు అటు ఇటు నుంచుంటారు. ఇతను అడ్డంగా పడుకుని ఉంటాడు. ఇలా ఆ మెళ్ళలో ఆ దండ ఉండిద్ది, కింద సొరకాయ ఉండిద్ది. ఓకే, రెడీ, 3, 2, 1 గో. అమ్మాయిలు ఎలా ఎత్తుకున్నారు అలా ఎత్తుకోండి. దూరంగా పెట్టండి, మీరు దూరంగా నుంచోండి. కాళ్ళని వైపు లాక్కో, దూరంగా నుంచో. ఆయన కాళ్ళని దూరంగా పట్టుకుంటే మీ కాళ్ళకి తగలదు, మధ్యలో వెళ్తుంది అది. గంటకి సెల్లే మోగు మాటికి నువ్వెక్కడున్నావంటూ నీ పక్కనెవరంటూ చేస్తాం వేళ్ళకొచ్చే డౌట్కి కాసే చెప్పాలి లేటుకి కాళ్ళే పడ్డా
ఉండాలి నేటికి గుచ్చేటి చూపురో సర్చింగ్ యాప్ రో పాస్వర్డ్ మార్చాలి ఫోన్ కి లేజరు స్కానరు ఎక్స్రే ఒక్కటయ్యి అలిగా పుట్టినది చూడరో చీటికి మాటికి సూటిగా అలుగుతారు అంతకన్నా ఆయుధాలు రెచ్చిపోదాం బ్రదర్ పాలిలేక మస్తుకుంది వదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్ బాయ్ బాయ్ ఇంట్లో వంటకి టేస్ట్ చూపుదాం నోటికి పిల్లలు తిట్లకి హీటైన బుర్రకి తాయ్ మసాజ్ చెయ్యి బాడీకి ఆర్గ్యూ చేసి పెగ్గే వేసి చల్లబడని వెరీ గుడ్ సూపర్ వెల్ ప్లేడ్. ముందు 2-3 వెరైటీలు ట్రై చేశారు. వెరీ గుడ్ వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ. సూపర్ గురు, అసలు మామూలు కాదు మీరైతే. ఓకే, ఈరోజు మండే మనకి బాగా మండే, ఎందుకంటే కాసేపట్లో వాళ్ళు వస్తున్నారు కాబట్టి. వాళ్ళు వచ్చినప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా ఫన్ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. వాళ్ళు వస్తే ఫన్ మనకు ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వాళ్ళకు ఉంటుంది కదా? కాదు, ఫన్ వాళ్ళకు ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ మనకు ఉంటుంది. మీదేం పోయింది, మీకు 2 ఉంటాయి. మధ్యలో దొరికిపోయేది నేనే. లెట్స్ వెల్కమ్ దెమ్. एक बार डब्बे से स्टेप मार, एक बार तंजीरो डांस फ्लोर, एक बार डब्बे से स्टेप मार. నేను మా ఆయన సీక్రెట్ మాట్లాడుకుంటున్నా, చోలు మూసుకోండి. మీరే సిగరెట్ కాదండి, సీక్రెట్. మీరే చోలు మూసుకుంటే నేను ఎవరికి చెప్పాలి? రంగస్థలమా? నా సిట్టి బాబు మీరు, నేనేమో రామలక్ష్మి. నేను చిట్టి బాబు, రామలక్ష్మి ఊరెళ్ళిందా? ఓకే ఓకే. కాదు అండి, నాకు ఒక చిన్న హెల్ప్ చేయరా? నారాజ్ గారు సార్. బాబాయ్ గారు హెల్ప్ అంట. నాకు ఒక 20,000 కావాలండి. ఎందుకమ్మా? ఈ మధ్య బాగా హెయిర్ ఫాల్ అవుతుంది. నీ హెయిర్ ఫాల్ తగ్గించుకోవాలనా లేకపోతే నా ఆశ తగ్గించాలనా? హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి. హెయిర్ ఫాల్. నాగరాజు గారు ఎంత పుష్కలంగా ఉంది హెయిర్. ఇదంతా కాదు గాని అసలే వర్షం పడుతుంది కదా, అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తినాలని ఉంది నాకు. నాగరాజు గారు గొడుగు తెచ్చుకున్నారా లేదా? ఆయన ఎందుకు తెచ్చుకుంటారండి? మీరిద్దరు కదా బయటికి వెళ్తుంది. మేమిద్దరు ఎందుకు వెళ్తాం? ఓకే, ఎప్పుడు బాబాయ్ గారితోనే పంపిస్తారు, మీరు రండి. అవునా? అందుకే ఇవాళ నాయుడు బాబుని పిలిచాం. రేపు మన పెళ్లి రోజు కదా, ఎలా సెలబ్రేట్ చేసుకుందాం? మరి ఆయన ఏం ప్లాన్ చేసాడో తెలియదు కదా. సార్ ఏంటి, ఏమైనా ట్రిప్ ఏమైనా ప్లాన్ చేశారా? బ్యాంకాక్, పటాయా? నో సార్, వర్షం పడుతుందిగా, క్యాన్సిల్ అంట. సర్లే కానీ ఒక చిన్న డౌట్ నాకు. yes. ఇంతకంటే తెల్లగా రావాలంటే ఏం చేయాలంటారు? రోజు స్నానం చేయాలంటారు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు సేమ్ డైలాగ్ మళ్ళీ రిపీట్. అత్తయ్య, అమ్మా ఏం చేయాలి అత్తయ్య? రోజు స్నానం చేయాలి కదా, చేసేయండి అయితే. అది మీ గురించి అడిగా, మీరు కొంచెం తెల్లగా రావాలని. నా గురించి నేను తెల్లగా రావాలని సిగ్గుపడకండి. వజ్రం ఎక్కడన్నా తెల్లబడుతుందా? వజ్రాన్ని స్నానం పట్టగలరా? అది వజ్రం ఎలా ఉన్నా వజ్రమే. అలా అనుకోపోతే బతకలేరులే అత్తయ్య.
ఎలా పడుతుంది ఈ బకెట్కి బొక్క ఎలా పడుతుంది ఏమో ప్రస్తుతానికి ఫోన్ వస్తుంది ఆగండి ఇంత కాస్ట్లీ ప్రొడక్ట్స్ ఫోన్ చెవులో పెట్టుకోవచ్చు కదా. లేదు మేమంతే. హలో నాన్నగారు చెప్పండి. చెప్పమ్మా. నాన్నగారు రేపు మీరు వచ్చేటప్పుడు మన 2 బొచ్చు కుక్క పిల్లల్ని తీసుకురండి. కుక్కలను అయితే తెస్తానమ్మా, బొచ్చు లేదు. ఏం లేదు నాన్న, ఊళ్ళో వాళ్ళందరూ బొచ్చులో కుక్కలు అంటున్నారని బొచ్చు తీసేసా. అవునా, మీరు భలే చమత్కారు నాన్నగారు. అలాగే మిమ్మల్ని అందరూ ఊర్లో పంచరామానుజం అంటారు కదా, పంచి తీసి తిరక్కండి, అమ్మ 2 వాయించుద్ది. ఎలాగోలాగా అలాగే పట్టరండి, వాళ్ళని చూసి చాలా రోజులైంది. సరే అమ్మా. ఎవడే? మా నాన్నగారు. నాన్న గారు, నాన్న గారు వాడెప్పుడు బార్లు కట్ట తిరుగుతుంటాడు, వాడికి ఎందుకే గారు. ఒరే అక్క, ఏం ఇంకా సావలా? మీరు మీ నాన్నగారితో మాట్లాడట్లా, మా నాన్నగారితో మాట్లాడుతున్నారు. అక్క, ఈ మధ్య టీవీలో నువ్వు బాగా తెల్లగా కనపడుతున్నావు, కారణం ఏంటి? మీ టీవీ మార్చాల్సిన టైం వచ్చింది సార్. బావగారు కూడా బాగా సన్నగా నల్లగా ఉన్నారు. అవునా, మావయ్య గారు కూడా మార్చేస్తారు. మేకప్ మ్యాన్ అన్ని మార్చుతారు కానీ మావయ్య మారుస్తారు. సింగర మొహందరా మావయ్య గారిని మార్చరా? అయితే మావయ్య గారిని మారుస్తారే, ఆయన బంగారం. ఏంటది? బంగారం అంతేనా, ఇంకేమన్నా ఉన్నాయా? ఏమండి, వజ్రం వైడూర్యం అన్ని మాయనే. ఆయన్ని వజ్రాన్ని పెళ్ళడం మానేసి 12 తర్వాత వజ్రమ్మతో మాట్లాడుతాను, అది చూడండి. ఏదమ్మా వజ్రమ్మా? మీరు వజ్రమ్మతో మాట్లాడుతున్నారని చెప్పాను, నేను ఇంకా లీక్ చేయలా. దీని దుంపదాగా 1+1 ఆఫర్ మీద 2 చీరలు కొను తప్పు నాన్న, దానికి కూడా అదే చీర ఇచ్చా నేను. అందుకే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా చూడకూడదు. నువ్వేనే నా వజ్రం అంటున్నా, వజ్రం అన్నా నేను. మా ఆవిడే అంటున్నాడు. మా ఆవిడ వజ్రం 2 ఒకటే అంటున్నాడు. సూపర్ నాన్న నువ్వు. ఆవిడ మా ఆవిడే. సూపర్ మచ్చి. ఏంటండి అది? ఆ వజ్రం ఎవరు? వజ్రమ్మ కాదే, నువ్వే వజ్రానివి. లేదు, నేను ఓన్లీ వజ్రమ్మ గురించి చెప్పా, కవిత గురించి చెప్పలా. ఏంటండి అది తెలుపుగా ఉందంటే నన్ను తిడుతుంది. తెలంగా ఉన్నది అందుకని తిడుతున్నది. ఏం మాట్లాడుతున్నారు? తిడుతుంటే సపోర్ట్ చేయరా నన్ను? ఏమే 24 గంటలు నన్ను మావైన ఆడిపించుకోకపోతే నీ కడుపులో ఒక కాయ కాయించుకోవచ్చుగా. 24 గంటలు నన్ను మావైన ఆడిపోసుకోకపోతే నీ కడుపులో ఒక కాయ కాయించుకోవచ్చుగా. 24 గంటలు మీరు నా కొంపలో ఉంటే కాయలు ఎడకాస్తే నీ తలకాయ. నాగరాజు గారు అంతేగా? అంతే. ఆయన ఇక్కడ అడగాలి. నాకు సంగీతం నేర్చుకోవాలండి. నీకు ముందు ఆమెనే చేసుకుందాం అనుకున్నా. ఏమండి సంగీతం అండి? సారే గా మా వావ్, వాట్ ఎ స్టోన్. మళ్ళీ బాగున్నా. సారే గా. పిల్లలు భయపడుతున్నారు. చెవులో ఫినాయిల్ పోసినట్టుంది. కాదే, సంగీతం రావాలంటే గొంతు కూడా బాగుండాలి. నా గొంతుకేమండి, నేను చిన్నప్పుడు జోల పాడితే నా బాబు హాయిగా నిద్రపోయేవాడు. అది హాయిగా నిద్రపోవడం కాదు, కళ్ళు తీరు పడిపోయే కాసేవాడు. నీకోటి గుర్తుందా, మనం ఎదురింటి వాడికి 30,000 కట్టాం. ఎందుకు కట్టాం? ఎందుకబ్బా? నువ్వు పాట పాడావు కదా, 2 బర్రెలు చచ్చిపోయినావు ఇంట్లో. ఒక్కోదానికి 15,000, అక్కడ 30,000 కట్టాం మనం. వాటికి మ్యూజిక్ టేస్ట్ లేదు. అంతేగా. నేను ఈ రోజు జాతకం చూశాను, మీ ఇద్దరికి సరిగా లేదు, బాగాలేదు ఈ వారం రోజుల్లో. మీరు చెప్పుడు మాటలిని ఒకరికొకరు కొట్టుకొని విడిపోతారు. అవునా? ఎవరు చెప్పుడు మాటలు వినవాకండి, సరేనా? సరే మా ఏమే అస్సలు నమ్మకూడదు అలాంటి మాటలు, అస్సలు. ఈ పాటికి ఎవరైనా రావాలి. చెప్పులు వేసుకొచ్చాక చెప్పుడు మాటలు అసలు. బాబోయ్ అమ్మా, ఎడిటర్ గారికి కొంచెం గ్యాప్ ఇవ్వండి అమ్మా. దొంగ పండు లాంటి పెదవే నీది,
ప్రతి పదమే నీది. సో స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకోండి, టాయిలెట్స్ అక్కడ ఉంటాయి. సో వంజా వంజా ఏంటది? వంజా వనజా. ఇప్పుడు నా పేరేం పేరు? నీ పేరు సుబ్రహ్మణ్యం. అవును. నువ్వేమని పిలుస్తున్నావు? షార్ట్ కట్లు సు అంటున్నా. ముద్దుగా పిలుస్తున్నావు కదా, వనజా అని పిలవకుండా వంజా అని పిలుస్తున్నా. ఇంతకెవరు ఈ వంజా? నా క్లాస్మేట్. క్లాస్మేటా? అది లేకపోతే నేను చచ్చిపోయినామని తెలుసా? ఏమావయ్యా నువ్వు ఏడవ బాకు వంజా ఇట్రా. ఏలా 5th క్లాస్ లో ఉన్నప్పుడు చేప తినాలని ఒక అమ్మాయి, నా ఫ్రెండ్, వెంటనే చెరువులో దూకేసా. చేప తినాలంటే చెరువులో దూకేశారా? ఈత రాదు. బాగా ఆడాడు కదా. మరి కాపాడింది ఎవరు? చేప వనజ. ఆవిడ. ఓకే. వనజ గారు, మీరు ఈవిడ చెరువు కట్టిన ఏం చేస్తున్నాడు ముందు? అది లాజిక్. చెరువు కట్టి మీకే పని? చెరువు కట్టిన మాకు ప్యాలెస్ ఉంది. ప్యాలెస్ అక్కడ ప్యాలెస్ అక్కడ. చెరువులో దూకాడు కదా, ఎలా కాపాడాలనుకున్నావు? ఇలా వెళ్ళి ఇలా లేపా, దాంట్లో నీళ్లు లేవుగా. అబ్బా సరే, నీళ్లు లేని దాంట్లో చేప కోసం ఎందుకు దూకాడు? చేప ఎందుకు ఉండిద్ది? అది ఎండి చేప. ఆడెవడు? అది బెస్ట్. హీస్ మై హస్బెండ్. నా ఎట్రా? హిస్ నేమ్ ఇస్ ఉప్మా. అటైతే మొగుడే. ఆ షర్ట్ ఏంది ఎర్రంగా ఉంది? వాడు ఎలాగో ఎర్రగలేడు కదా అని మ్యాచింగ్ అది వేసుకొని వచ్చా. అందుకనే ఎర్ర జాకెట్ వేసాం ఇక్కడ కూడా. హలో, మధ్యలో నా గురించి దానికి? నువ్వు కూడా నలిపే కదా. ఒకసారి సరిగా దొంగవి నువ్వు. రాసికెల్ మొత్తానికి ప్రేమించిన గీతనే పెళ్లి చేసుకున్నావు. గీత కాదు. గీత ఎవరు? మళ్ళీ దొంగవి నువ్వు. రాసికెల్ గోపిక కాదు. రాసికెల్ నేను గోపికని కాదు. పూర్ణిమ కాదు. సుప్రతిక కాదు. లక్ష్మి కాదు. ఎల్లమ్మ కాదు. పుల్లమ్మ నీరజ. అదేంటది? ఒరే సచ్చినోడా, మన లాస్ట్ బెంచ్ లో ఎవరు ప్రపోజ్ చేస్తారా అని వెయిట్ చేసి దాన్ని చేసుకున్నావా? గమ్ముగుండే కొడతద్ది. అయ్యయ్యో, ఏం నీరజ బాగున్నావా? పక్క జరగండి. ఏమండి, ఈయన కూడా పిలకేయాలి. ఈ వనజ ఎవరు? ఈ సుపుత్రిక ఎవరు? వీళ్ళట ఫ్రెండ్స్. మరి నాకు చెప్పావు కదరా, నేను ఫ్రెష్, ఎవరిని ప్రేమించలేదు, నిన్నే ప్రేమించాను, మొదటి ప్రేమ అని చెప్పావుగా. వాళ్ళని ప్రేమించలేదే, నిన్ను మాత్రమే ప్రేమించా. పెళ్లి కాక ముందు నువ్వు ప్రేమించిన లిస్ట్ చెప్తేనే ఇంత ఫీల్ అవుతుంది, పెళ్ళైన తర్వాత రాశి ఫలాలు వీళ్ళిద్దరిది కదా, ఆయనది బాగాలేదు ఇవాళ. నేను చెప్పాను కదా మీకు జాతకం బాగలేదని. ఇదిగో వచ్చింది జాతకం, బాగా చూసుకో. నేను ఇప్పుడే వస్తా. సో నీ చేతితో కాఫీ పెట్టిస్తావుగా, తీసుకోండి. తీసుకొస్తా. వెళ్ళు. నువ్వు పెట్టించావుగా కాఫీ. ఇప్పుడు లేడీస్ బాగా ఇష్టమైనవి చాడీస్. ఇంతకెవరు ఈవిడ? మా కోడలు. కోడలా? సంక్రాంతి పండక్కి కోడి పందాల్లో ఓడిపోయిన కోడిలా ఉంది. ఇది నీ కోడలా? అవ్వా, ఏంటి మీ అత్తగారు నీ చెవులకి పిసిరంత దిద్దులు పెట్టి ఆమె అంతంత పెట్టుకుంది? అదే మాట నేను అడిగితే బోడి మొహంది, బకెట్ మొహంది, దానికి అవే ఎక్కువ దరిద్ర మొహంది, పంట మొహంది, పిలక మొహంది, చెత్త మొహంది. మీరు బాగా పర్సనల్ గా తీసుకున్నారు. ఇదిగో ఈ కాల్, అవును, ఈ కాల్ నేను ఏమంటుందో తెలుసా? ఏమంది? ఇదిగో ఒంట్లో కొవ్వే కాదు, ఒంటి నిండా బంగారం కూడా దిగేసుకుంటుంది, దానికి చాలా పొగరు. దానికి అహంకారం. అదేం చెప్తుంది ఏంటి? నీ కాల్ చెప్పడం ఏంటి? నాకే విధమ్మా, నేను మధ్యలోనేగా. పుల్లలు పెడతానా ఏమిటి? మాట్లాడేమిటి? అంతేగా.
ఏమే కోడల పిల్ల ఏంటి అత్తయ్య ఏం చెప్పావు ఆవిడకి మీరేం చెప్పారు ఆవిడకి నేనేం చెప్పలేదే నువ్వేం చెప్పావు ఏంటో ఒంటి నిండా కొవ్వు వేసుకొని బంగారం వేసుకొని ఉన్నానని చెప్పావుంటగా బంగారం ఉన్నందుకు బంగారం ఫీల్ అవ్వాలి అన్నందుకు మీరెందుకు ఫీల్ అవుతారు అసలు ఏం చాడీలేవి మనిషి మీద చాడీలు చెప్పచ్చా తప్పు కదా మీరు చెప్పలేదా నా మొహం ఎలా ఉంటుంది కుక్క మొహంలో ఉంటుందా ఒక క్షణం నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు మీరు వెళ్ళిపోండి హలో కట్ మీరెందుకు కొట్టుకుంటున్నారు యాక్చువల్లీ నేను చెప్పింది నేను రాత్రి సీరియల్ గురించి మీరెందుకు కొట్టుకున్నారు అలా అత్త కొళ్ళకి అలా కొట్టుకోకూడదమ్మా పద్ధతిగా ఉండాలి నువ్వు ఇలారా నువ్వు ఆగరా రసకేల్ నువ్వు ఆగరా రసకేల్ బంజారా హిల్స్ లో గృహప్రవేశం అన్నారుగా మీ ఇంట్లో ఎప్పుడు బంజారా హిల్స్ గృహప్రవేశమా ఎందుకు మా ఇల్లు మణికొండ కదా మీ ఆయన బంజారా హిల్స్ లో ఇల్లు కొన్న విషయం కూడా నీకు ఓయమ్మో ఏంటి సార్ చెప్పలేదు సర్ప్రైజ్ అయి ఉంటది అబ్బా చెప్పేశారు సర్ప్రైజ్ అది ఏం జరిగింది ఏం చెప్పింది ఏంటాడు గుసగుసా గుసగుసలు ఏం లేదమ్మా వాళ్ళ ఆయన ఆమె పేరు మీద బంజారా హిల్స్ లో పెద్ద ఫ్లాట్ తీశారంట మా అత్త చెప్పకండి అది మొదల స్టెప్ ది అని చెప్తుంది బంజారా హిల్స్ పెద్ద ఫ్లాట్ ఎప్పుడు జరిగింది ఇదంతా ఎప్పుడు కొన్నారు కొన్నా అంట కదా నేనా మీరే కొన్నారంట నాకు చెప్పలేదు మనకోండి ఏంటి టైల్స్ వేయించడానికి డబ్బులు లేవని ఆలోచిస్తుంటే బంజారాస్ లో ఫ్లాట్ అంట ఏంటి అంటే మీ ఇద్దరు ప్లాన్ చేసుకుని కొనుక్కున్నారా నువ్వు చేసిన పని ఇదంతా మీరు ప్లాన్ చేశారు నాకే చెప్పలేదు నాకొద్దు నువ్వు గెట్ అవుట్ మై హౌస్ మీరే అవుట్ గెట్ హౌస్ అవును గెట్ హౌస్ గెట్ అవుట్ మీరెందుకు కొట్టుకుంటున్నారు అంటే ఇప్పుడు అమ్మాయి నా మీద చెప్తే కొట్టకూడదు మరి ఏం చెప్పింది చాడీలు చెప్పిందిగా చాడీలు అని తెలిసిన తర్వాత ఎందుకు కొట్టుకుంటారా మొదలష్ట మొహల్లారా ఒరే ట్రారా నువ్వా మీ ఆవిడ ఏం చెప్పింది తెలిసిందాక ఏం చెప్పింది తెలుసా ఏంది చిన్నపిల్లడు చేసుకున్నావు అంటే పెద్దోడిని చేసుకుంటే మనకు అందుబాటులో ఉన్నాడు ఈయనైతే కాలా చేయగొట్టచ్చు అని చెప్పింది అట్లా చెప్పిందా అంతేకాదు పిల్లకి ఎందుకు వేసారంటే పిల్లక మొహం ఊర్లో ఎవరంటే మీరే అని చెప్పింది అంతేకాదు భయ్యా మీరు పెద్ద అంది అంది ఏం చెప్పారే ఏం చెప్పానండి నా గురించి ఏం చెప్పారే ఏం చెప్పానండి నేను నల్లగున్నానని చెప్పావనే లేదండి చెప్పింది నీ పిల్లకేసుకుంటానని చెప్పావనే లేదండి చెప్పలేదు సుప్పు చెప్పిండు కూడా చెప్పింది అలా చెప్తే ఏంటి ఆడోళ్ళు నాలుగు తగిలిస్తే ఏంటారు తగిలి నేను తగిలే భయ్యా తగిలి చెప్తా బయటికి ఊళ్ళో వాళ్ళ మాటలు వింటే ఎట్నే ఉంటది సరేనా మాట్లాడకుండా బయటికి పోదాం పండి ఇప్పుడు ఈ బంజారా హిల్స్ ఫ్లాట్ నువ్వు బంజారా హిల్స్ గురించి మాట్లాడుతున్నావు అసలు ఆవిడెవరు ఇంటికి ఎందుకు వచ్చింది ఈయన్ని ప్రేమగా సు అని ఎందుకు పిలుస్తుంది ఇది మీరు తెలుసుకోవాల్సింది గో ఫాస్ట్ yes రైట్ పాయింట్ ఎగ్జాక్ట్ బాయ్ వాళ్ళు మనల్ని ఫ్రస్ట్రేషన్ లో తీసుకెళ్లారు కాబట్టి మనం ఇంకో ఇద్దరు ఫ్రస్ట్రేషన్ లో తీసుకెళ్ళాలి మీరిద్దరు ఈ కుర్చీలో కూర్చుంటారు గిర్రమని తిరుగుతారు ఆగాక మీకు తిరుగుతుంది గిర్రని పరిగెత్తుకుంటే అక్కడికి వెళ్ళి ప్లాస్టిక్ కాయిన్స్ ఉన్నాయి కదా వాటిని ఈచ్ స్ట్రా మీద నుంచోబెట్టాలి ఓకే నుంచోబెట్టకల్లా పుడుకోబెడితే చాలు బ్యాలెన్స్ చేయాలి 3 స్ట్రాస్ మీద ఒక్కొక్క కాయిన్ పెట్టాలి ఇద్దరు ఎవరు ఫస్ట్ పెడతారో పడిపోకుండా ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు 3, 2, 1 go stop and go గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా అరే ఉర్రా 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 అరే ఊదేద్దామా బూరా సూపర్ బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ టైం మీరు పెట్టేశారు కాయిన్లు 2 సెకండ్ ఛాన్స్ రండి
3, 2, 1 గో. దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ నిన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ నువ్వు 3, 2, 1 స్టాప్ అండ్ గో. గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా ఆడు తొందరగా. ఉర్రా అరే స్ట్రాబెట్ గో. అరే గిర్రా 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 అరే తిరుగుతాందే బుర్రా అరే ఉర్రా ఉర్రా పెట్రా తొక్కేస్తున్నారా మనల్ని. కమాన్ యూ కెన్ డూ ఇట్ రా. శబాష్ సూపర్ వండర్ఫుల్ శబాష్. జోరు 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 జోరులే అయిపోద్ది ఆల్మోస్ట్ అయిపోయింది. ఈవిడ చూడు పాపం ఎగ్ పఫ్ పెట్టిరు. 10, 9, 8 వెల్ ట్రైడ్ నిజంగా సూపర్ వెల్ డన్. థ్యాంక్ యూ చాలా బాగా ఆడారు. మీరు కూడా సూపర్ భయ్యా. అంతా ఓకేనా? స్ట్రైట్కి వెళ్ళిపో నీ ప్లేస్లోకి. థ్యాంక్ యూ ఇద్దరికి. థ్యాంక్ యూ సో మచ్. సాహస్ ది అడ్వెంచర్ ల్యాండ్ ఎట్ రామోజీ ఫిల్మ్ సిటీ వారి తరఫు నుంచి 1 డే ఫ్రీ ట్రిప్ గెలుచుకున్నారు. ఫస్ట్ రౌండ్ ఆడిన గర్ల్స్ టీమ్ అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్ దడాలింగ్ దా. రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్. ఈటీవీ ప్లస్ అండ్ ఎక్స్ప్రెస్ రాజా తరఫు నుంచి 3000 రూపీస్ క్యాష్ ప్రైజ్. లాస్ట్ 3 బాయ్స్ రన్ కమాన్. అరే వసూల్ 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 పైసా వసూల్ అరే వసూల్ 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 పైసా వసూల్ పైసా వసూల్. ముగ్గురు కలిసి 3000 ఎలా ఖర్చు పెట్టుకోవాలి తెలుసుగా. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అండ్ మా తరఫు నుంచి మరో చిన్న గిఫ్ట్ రౌడీ బేబీ. ప్రణామం 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 థ్యాంక్ యూ. సూర్యుడికి ప్రణామం ఇంటి దగ్గరలో ప్లాన్ చేయండి. ప్రణామం ప్రణామం. థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. ఇలాగే ఆల్వేస్ కీప్ స్మైలింగ్. ఆల్ ది బెస్ట్. మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై. థ్యాంక్ యూ.